గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, 171వ పేజీ క్రొత్త నిబంధనలో ఆత్మ ఫలములో ఉన్న ఒక ఆత్మ ఫలాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇందులో మనం దయాళుత్వం అనే మాటని ఈరోజు మనం ధ్యానం చేస్తాం ప్రార్థనలో. ఈరోజు మనం దయాళుత్వం, ప్రభు బిడ్డలైన మనం అందరం కూడా రాయబడిన ఆత్మ ఫలాల్లో మనం ఫలించాలి. మొట్టమొదటిగా ప్రేమ అని చెప్పబడింది. మిగతావన్నీ కూడా ఆ ప్రేమను బేస్ చేసుకొని మనం ఆ ఫలాల్లో ఎదగాల. అంటే దేవుని ప్రేమలో ఎదుగుతూ మిగతా ఆత్మ ఫలంలో కూడా మనం ఫలించాలి. ఈరోజు మనం దయాళుత్వము అనే ఫలాన్ని చూస్తున్నాం. దయాళుత్వము అనే మాటకి ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్లో జెంటిల్నెస్ అని ఉంది. అంటే ఒక విధంగా ఈ మాటకి అర్థం మృదుత్వము, ఇంకో చోట ట్రాన్స్లేషన్ చేసే చోట ఒక చోట సాధువుగా ఉండుట. అంటే ఈ మాటకి అర్థము కోపాన్ని చాలా తొందరగా ప్రదర్శించకపోవటం. సో ఈ క్యారెక్టర్ మనం డెవలప్ చేసుకోవాలనంటే ఈ క్యారెక్టర్ మిగతా క్యారెక్టర్స్ కూడా లింక్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమతో ఖచ్చితంగా లింక్ అయి ఉంటుంది, సాత్వికంతో కూడా లింక్ అయి ఉంటుంది. ఈ క్యారెక్టర్ని మనం యేసుప్రభు వారిలో చూసినట్లయితే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారు నా దగ్గరికి రండి, నేను సాత్వికుడును. ఈ సాత్వికుడు అనే మాటను కూడా స్టాండర్డ్ వర్షన్ ఇంగ్లీష్లో జెంటిల్, ఐఎమ్ జెంటిల్. మన ప్రవర్తనలో మృదువుగా ఉండటం, అంటే రఫ్నెస్. స్వతహాగా అయితే మనం చాలా రఫ్గా బిహేవ్ చేస్తూ ఉంటాం. రఫ్గా అయితే రక్షణ పొందిన మనము యేసుక్రీస్తు యొక్క స్వభావము జెంటిల్నెస్, మృదుత్వం. ఆయన కోపించుటకు నిదానించువాడు. ఆయన గురించి రాయబడిన మాటలో మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 20వ వచనం చూస్తే, విజయమొందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసనారను ఆర్పడు అని చెప్తూ, పాత నిబంధన యెషయా గ్రంథములో వ్రాయబడిన ఇదిగో ఈయన నా సేవకుడు 42వ అధ్యాయం 1-3 వచనాలు రాయబడిన మాట ఇక్కడ యేసుప్రభు వారి గురించి చెప్పారు. అంటే ఈయన జెంటిల్ పర్సన్. అసలే నలిగిపోయిన రెల్లుని విరవడు. జనరల్గా మనం లోకంలో అవతల వాళ్ళ పరిస్థితి క్షీణిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు దొరికాడురా అనుకుంటాం మనం జనరల్గా. ఇప్పుడు చూడు అంటే అవతల వ్యక్తి నలిగిపోయి ఉంటే మనం ఇంకా విరిచేస్తాం. యేసుప్రభు అలాగా నలిగిన రెలుని విరవడు. ఎట్లా ఆదరించాలా, ఎలా బలపరచాలా, మకమకలాడుతున్న అవిసెనారను అసలే గాలికి కొట్టుకుపోతే ఎప్పుడు ఆరిపోద్దా అని ఇంకా లాస్ట్ స్టేజ్లో ఆయిల్ లేక చుట్టే మనం జనరల్గా అయితే ఊదేస్తాం ఆరిపోని అని. అంటే ఒక వ్యక్తి జీవితంలో చాలా ట్రబుల్గా ఉండి అసలే ఆరిపోతూ ఉంటే మనం ఇంకా జనరల్గా మనం పాపం యొక్క నేచరు ఆర్పేస్తాం. యేసుప్రభు వారు అలా కాదు, మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు. సో ఆయన చాలా జెంటిల్ పర్సన్. అవతల వాళ్ళ మనసులోకి వెళ్ళి వాళ్ళకి ట్రబుల్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అని చాలా జెంటిల్గా ప్రవర్తిస్తాడు ఆయన. మనం కూడా ఆయన బిడ్డలుగా ఈ జెంటిల్నెస్ని మనం ఈ ఆత్మఫలంలో ఎదగాలి. మనం ఆయన దగ్గరికి వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ వచ్చినప్పుడు, అమ్మా
వీరెవరు రాయలేదా? అయితే నేను కూడా అయినా. జనరల్‌గా మనం పాపం చేసిన వాళ్ళని ఆనాటి ప్రజలైతే ఎలా చూశారు? ధర్మశాస్త్ర ఉపదేశకులు చంపేయాలన్న ప్రయత్నంలో ఉన్నారు. బావి దగ్గర సమరయ స్త్రీతో ఆయన, అమ్మ ఒక కాలం వస్తుంది యెరూషలేములోనైనను అక్కడ ఆరాధించరు, ఆత్మతో సత్యంతో ఆరాధించే కాలం వస్తుందని ఆమెని అమ్మ అని సంబోధించినట్టు చూస్తున్నాం. సో ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన పరిశుద్ధుడైనా కానీ ఆయన చాలా సున్నితంగా మాట్లాడాడు. మృదువైన మాట. సామెతల గ్రంథం 15:1 మృదువైన మాట కోపాన్ని చలారుస్తుందని ఉంది. మృదుత్వం. ఆయన దగ్గరికి కనాను స్త్రీ, తూరు సీదోను ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కనాను స్త్రీ తన కుమార్తె దయ్యము పట్టి బాధపడుతున్నప్పుడు, అమ్మ నీ విశ్వాసం చాలా గొప్పది. సో ఆయన మాటలో మృదుత్వం ఉంది. మనం సామెతలు ఇందాక అనుకున్న మాట ఒకసారి చూద్దాం. 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. మృదువైన మాట క్రోధాన్ని చల్లారుస్తుంది. అవతల వ్యక్తి చాలా కోపంగా ఉన్నా కానీ మనం జెంట్లుగా మాట్లాడితే సమాధానం ఏర్పరచబడుతుంది అక్కడ. కానీ మనం చాలాసార్లు కూడా మనకి వెంటనే అవతల వ్యక్తి కోపపడితే వెంటనే జాగ్రత్త లేకపోతే కోపం వచ్చేస్తుంది. రక్షణ పొందిన నీవు ఈ ఫలములో, జెంటిల్నెస్లో, దయాలత్వంలో ఎంతవాటికి ఎదుగుతున్నాం? జనరల్గా మనలాగా ఎవరన్నా బిహేవ్ చేయకపోతేనే మనకు చాలా రఫ్నెస్ మాట్లాడే దాంట్లో కొద్ది కూడా ఓర్పు ఉండదు. ఎన్నిసార్లు చెప్పాలా, కోపం మనకి ఓర్పు ఉండదు. బట్ జెంటిల్నెస్ ఎప్పుడు వస్తుందంటే ఓర్పుతో లింక్ అయ్యింది. సో మనం డిఫరెంట్ పీపుల్ని ఎదుర్కొంటూ ఉంటాం. ఇంట్లో మొదలవుతుంది, సంఘంలో డిఫరెంట్ పీపుల్ని ఎదుర్కొంటూ ఉంటాం, సమాజంలో డిఫరెంట్ పీపుల్ని ఎదుర్కొంటూ ఉంటాం, జాబ్కి వెళ్ళినప్పుడు కానీ మన ట్రావెల్లో చాలా చోట్ల అందరూ మన వల్లే ప్రవర్తించరు. సో మనం ఈ జెంటిల్నెస్ అనే క్యారెక్టర్ని చాలా జాగ్రత్తగా, ప్రభువా నాకు సహాయం చేయి. అపోస్తలుడైన పౌలు గారు 2వ కొరింథీ 10వ అధ్యాయము 1వ వచనంలో చదవండి తీస్తే ఒకరు. ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్టు పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఆయన ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి ఈ దాసుడు కూడా వాళ్ళు తప్పిపోతున్న ఎలా కరెక్ట్ చెయ్యాలి అనే దాంట్లో ఏ పద్ధతిలో వెళ్తున్నాడంటే ఆయనకు అథారిటీ ఉంది, చాలా అథారిటీ ఉంది. బట్ యేసుక్రీస్తు యొక్క సాత్వికాన్ని బట్టి, మృదుత్వాన్ని బట్టి నేను వేడుకుంటున్నాను అన్నాడు. ఆయన ఎపిస్టిల్స్ రాసిన విధానంలో, పత్రికలు రాసిన విధానంలో కూడా 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం చూస్తే వాళ్ళు చాలా తప్పులు ఉన్నాయి. అయినా కానీ 4వ వచనంలో పాజిటివ్స్ చెప్తున్నాడు. ఫస్ట్, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఎలా రాస్తున్నాడు చూడండి. యాక్చువల్లీ వాళ్ళు చాలా మిస్టేక్స్ ఉన్నాయి. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి, ఇలా చెప్తున్నాడు. బట్ వాళ్ళు ఉన్న తప్పుల్ని మళ్ళీ కరెక్ట్ చేస్తున్నాడు. 10వ వచనం, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెనను, మీలో కక్షలు లేక ఏక మనస్సుతో ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయ ఇంటి వారిని వల్ల నాకు తెలియవచ్చును అని చెప్తూ వాళ్ళలో ఉన్న కలహాలను మళ్ళీ చెప్తున్నాడు. ఎట్లా? ఫస్ట్ వాళ్ళలో ఉన్న పాజిటివ్ చెప్తూ వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారు. సో మనం ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా
మన మాట తీరు ఉంటుంది. జనరల్‌గా మనకి వెంటనే మనం అవతల తప్పులు చెప్పేయటం అలా ఉంటుంది నేచర్. బట్ దానికో పద్ధతి ఉందని చెప్తున్నాడు ప్రభువు. జెంటిల్‌నెస్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా తల్లిదండ్రులు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 4వ వచనం, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. ఈ కోపము రేపక అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి మనం. కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచండి. అంటే ఎలా మాట్లాడితే ఆ వయసుకి వాళ్ళకి అర్థమవుతుంది. జనరల్‌గా మనకి మాట్లాడంగానే పేరెంట్స్‌కి బిడ్డలకు మధ్య స్ట్రైవ్స్ ఏర్పడతాయి. అది కాదు, ఒక పద్ధతి ఉంది. వాళ్ళని శిక్షించొద్దని కాదు, అది మనం నేర్చుకోవాలి. సో జెంటిల్‌నెస్ మనకి రిలేషన్స్ బాగు చేస్తుంది. అది సింపుల్‌గా కోప్పడ్డామా ఉన్న బాంధవ్యాలు కూడా పోతాయి. సో మనకి పరిశుద్ధాత్మ దేవుని ప్రభు అనుగ్రహించాడు. అందులో ఒక ఫలం ఏంటంటే దయాళుత్వము. ఈరోజు మనం ప్రార్థనలోకి వెళ్తున్నాం. జెంటిల్‌నెస్ ఎప్పుడన్నా ప్రయత్నం చేసావా? ముఖ్యంగా ఏదన్నా ఒక షాప్‌కి వెళ్తే కొంత టైం అవుతూ ఉంది. నీ వెనకొచ్చిన వాడిని పట్టించుకొని వాడికి వస్తువు ఇచ్చేసి నిన్ను ఇంకా ఆపేస్తున్నాడు. నీకేమైనా చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే నీకు ఇంకో పని కూడా ఉంది, అది గుర్తు వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు జనరల్‌గా రఫ్గా హ్యాండిల్ చేసే సిచ్యువేషన్ తయారవుద్ది. ఏమ్మా ఎప్పుడు వచ్చింది మేము మాకు ఇవ్వలేం అనొచ్చు. అడగటంలో తప్పు లేదు. వెంటనే మనకు గుర్తు రావాలా మనం అడిగే విధానం. జెంటిల్‌నెస్. మాకు కొంచెం ఇస్తావా, నేను కొద్ది పని కూడా ఉంది. రెండిటికి ఎంత తేడా ఉంది. అడగటం తప్పు కాదు. పర్టికులర్‌గా మనకి వేరేదయ్యో గుర్తొస్తూ ఉంటాయి, తొందరపాటు వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మనకి రఫ్నెస్ వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఈ దయాళుత్వాన్ని మనం అభ్యాసం చేస్తే మన మాట అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభువు వలె ఎట్లా మౌల్డ్ అవుతూ ఉంటుంది. పడిపోతున్నా యేసు ప్రభువారు శిలువ మీద ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు? కొన్నిసార్లు అయితే మాట్లాడలేం. సో ఆయన యొక్క రైచియస్నెస్, నీతి, అవినీతి పరులైన మిగతా వారందరూ కూడా న్యాయవంతుడైన ఆయన మీద శిక్ష వేస్తున్నప్పుడు ఎలా ఉంది ఆయన మాట సిలువలో? మనం ధ్యానం చేస్తే మనకి క్యారెక్టర్లు కొంచెం ఎదుగుతూ ఉంటాం. జనరల్‌గా మనకేందంటే మన నీతిని ప్రదర్శించాలని చాలా తొందరపాటు వచ్చేస్తుంది. సో ఈరోజు రఫ్నెస్ అనేది ఆఫ్‌కోర్స్ అందరికి కూడా ఉంటుంది. దాన్ని నువ్వు మృదుత్వంలోకి ఎలా నడిపించుకుంటున్నావు క్యారెక్టర్. యోహాను రాసిన 2వ పత్రిక 5వ వచనంలో కాగా అమ్మా ఎట్లా సంబోధిస్తున్నాడు చూడండి. క్రొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయుచు. అంతకుముందు అయితే ఈయన ఎట్లా ఉండాడు అంటే, ప్రభువా ప్రార్థన చేసి అగ్నితో వచ్చి వాళ్ళని దహిస్తే నీకు ఇష్టమా? ఎందుకంటే మనలో ఉండకుండా అక్కడ నీ నామం పేరట ఒక ఆయన పని చేస్తున్నాడంటే ప్రభు అన్నారు, ఏ ఆత్మ మీకు ఉన్నది? మనిషి కుమారుడు నాశనం చేస్తానికి కదా వచ్చింది. నా పేరట పనిచేసేవాడు నాకు చేస్తున్నట్టే అని వాళ్ళని గద్దించాడు. ఒకప్పుడు ఈయనది క్యారెక్టర్ యోహాను. అయితే పరిశుద్ధ ఆత్మదేవుడు పెంతెకొస్తు దినాన్ని దర్శించిన తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు. అమ్మ అప్పట్లో ఉన్న కల్చర్ అయితే ఎవరు కూడా అట్లా మాట్లాడరు యూదుల్లో. ముఖ్యంగా స్త్రీలను చాలా తక్కువ తీసేస్తారు. మనం పాత నిబంధనలో ఒక స్త్రీని సంబోధించేటప్పుడు చాలా డిఫరెంట్గా కనిపిస్తుంటే అది అని అక్కడ రాశారు కాబట్టి నేను చేయొచ్చు అని అనుకోవద్దు. బైబిల్ మొత్తం అర్థమవుతానికి మొత్తం రాశారు అంతే.
దాన్ని సపోర్ట్ చేసుకోవాలని కాదు భావం. ప్రభువే మనకు మాదిరి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ నిబంధనలో లేము. సో మనకు అర్థం కావాలా మన యొక్క ధన్యత ఏందంటే మనకు దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చి అందులో మనం ఫలించగలిగిన క్యారెక్టర్స్ చెప్పారు. ఆత్మ హెల్ప్ చేస్తాడు. సో మనం ఎలా జెంటిల్గా ఉంటున్నాం, ముఖ్యంగా మనకి ఇన్కన్వీనియన్స్ వచ్చినప్పుడు వీడప్పుడల్లా కొన్నిసార్లు బాగానే ఒక మాదిరిగా ఉంటాం. కొంతమంది అయితే ఆ స్టాండర్డ్లో కూడా ఉండకపోవచ్చు. అంటే మామూలుగా అవతల వాళ్ళు నెమ్మదితో వస్తే వీళ్ళు నెమ్మది తీసేయాలని అలా చేసేస్తుంటారు. ఆ లెవెల్ కాదు. ఫస్ట్ ఆ లెవెల్లో ఎదగాలి. ఫస్ట్ అవతల వాళ్ళ నెమ్మది మనం పోగొట్టకూడదు. బట్ మనకి ఒక ఇన్కన్వీనియన్స్ టైం ఏర్పడుతూ ఉంటుంది ఈ క్యారెక్టర్లో ఎదిగే సమయం, ఆ క్రమంలో. అప్పుడు కూడా ఎందుకంటే కోపం తెప్పిస్తూ ఉంటారు. మనం మృదుత్వాన్ని ఒకవేళ పడిపోయినా అరే ఏంటి ఇంకా నేను మృదుత్వం ఎదగాలి, ప్రభు సహాయం చేయంటే ప్రభు మనకు సహాయం చేస్తారు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.